హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బియ్యంతో తయారు చేసుకునే పిట్ అనమాట. అదేంటంటే అందరికీ తెలిసిందే కదండి, బియ్యం నానబెట్టుకొని అవి వడకట్టుకొని మనం మిక్సీలో బరగ్గా మిక్సీ పడతాం అనమాట. దానికి కావాల్సినవి ఏంటంటే తురిమిన కొబ్బరి, బెల్లము, ఇలాచి అనమాట. ఇలా మిక్స్ చేసుకొని ఈలోపు మనం అది బరగ్గా పట్టుకున్న బియ్యం రవ్వ ఉంటుంది కదండి, అది ఆవిరిలో ఒక బౌల్కి కాటన్ క్లాత్ కట్టుకొని దాని మీద అలా పెట్టి ఆవిరికి ఉడికించాలండి. మేమైతే నా దగ్గర వైట్ కాటన్ క్లాత్ లేదు, ఉన్న క్లాత్తోనే మేము చేసామన్నమాట. అత్తయ్య గారు చేశారండి ఇది. మీరైతే వైట్ కాటన్ క్లాత్తో ఆవిరికి ఉడికించండి, అలా అయితేనే బాగుంటుంది. ఇదేంటంటే ఇవి ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న దానిలో ఇది ఉడికించిన బియ్యంతో తయారు చేసుకున్నది అనమాట. బాగా కలపాలి. కలుపుకున్న తర్వాత నెయ్యి కూడా పోయాలండి. దానిలో కొంచెం నెయ్యి పోసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది నెయ్యి యాడ్ అయిన తర్వాత. ఆ బెల్లము, కొబ్బరి, ఇలాచి, కొంచెం స్మెల్, నెయ్యి చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మన జనరేషన్కి ఏంటంటే అంత జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయాం కదా. నేను ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటానండి, కానీ ఇప్పుడు అన్నీ తగ్గించేసాను. హెల్త్ ఇంపార్టెంట్ కదా, అందుకని ఇలా మా అత్తయ్య చేసే వాటిని తింటూ వీడియోస్ పెడుతూ ఉన్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ట్రై చేయడం అని కాదు, హెల్త్ కోసమన్నా చేసుకోండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.